అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యారాశి రాశిఫలాలు. కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కన్య ఒక సాధారణ మరియు భూ సంబంధమైన సంకేతం, మరియు ఇది మెర్క్యూరీచే పాలించబడుతుంది. ఈ కన్యారాశి ఫలాలు ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన అంచనాలను అందిస్తుంది. ఇది కన్యారాశి వారి కోసం రూపొందించబడింది, తద్వారా మీరు మీ జీవితం గురించి ముఖ్యమైన అంతర్దృష్టులను పొందవచ్చు, మరియు మీరు మీ ముఖ్యమైన పనులకు సరైన దిశానిర్దేశం చేయవచ్చు. ఈ వ్యాసం గ్రహాల రవాణా మరియు మీపై వాటి సానుకూల మరియు ప్రతికూల ప్రభావాల గురించి మీకు తెలియజేస్తుంది. నక్షత్రాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది నివారణలను కూడా సూచిస్తుంది. 2024 సంవత్సరంలో మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వచ్చినప్పుడు మీరు డబ్బు మరియు ద్రవ్య లాభాల యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు. మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది? గ్రహాల సంచారం మీకు ఆస్తి మరియు వాహనానికి సంబంధించిన ఫలితాలను ఎలా అందిస్తుంది? ప్రేమ సంబంధాల పరిస్థితి, సామరస్యం పెరుగుతుందా లేదా ఒత్తిడికి లోనవుతుందా? మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? ఇది మీ కెరీర్కు సంబంధించిన సంఘటనలను కూడా వెల్లడిస్తుంది. మీరు ఎప్పుడు పైకి లేస్తారు మరియు మీకు ఎప్పుడు బలహీనమైన సమయం ఉంటుంది? వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మీ ఆరోగ్యం, విద్య, వృత్తి, వ్యాపారం, వ్యక్తిగత జీవితం మొదలైన వాటికి సంబంధించిన అంచనాలు కూడా ఈ కథనంలో వెల్లడి చేయబడ్డాయి. మరియు మీరు అంతర్దృష్టిని పొందాలనుకుంటే దయచేసి ఈ కథనాన్ని చివరి వరకు చదవండి. ఈ సంవత్సరం ఖగోళ వస్తువుల కదలిక కారణంగా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంవత్సరం ప్రారంభంలోనే శని మీ 6వ ఇంటిని ప్రముఖంగా ఆక్రమిస్తుంది. దాని ప్రభావాన్ని మీ 8 మరియు 12వ గృహాలకు విస్తరించింది. ఈ సమలేఖనం ఆరోగ్య సంబంధిత సవాళ్లకు దారితీయవచ్చు, అయినప్పటికీ శని యొక్క ఉనికి వాటి పరిష్కారంలో సహాయాన్ని కూడా వాగ్దానం చేస్తుంది. సమతుల్య మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పెంపొందించుకోవడం మరియు సానుకూల రోజువారీ దినచర్యలకు కట్టుబడి ఉండటం మీ అన్ని పనులలో విజయానికి మార్గం సుగమం చేస్తుంది. శని యొక్క స్థానం గుర్తించదగిన వృత్తిపరమైన విజయాలకు సంభావ్యతను కలిగి ఉంది. మే 1 వరకు సంవత్సరం ప్రారంభ అర్ధభాగంలో బృహస్పతి మీ 8వ ఇంట్లో నివసిస్తుంది. ఆధ్యాత్మిక మరియు మతపరమైన అంశాలపై సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే అనవసరమైన ఖర్చులు మరియు పని సంబంధిత అడ్డంకులు జాగ్రత్త వహించండి. మే 1 తర్వాత బృహస్పతి మీ 9వ ఇంటికి మారతాడు. వివిధ ప్రయత్నాలలో సాఫల్య కాలానికి నాంది పలుకుతుంది. అదనంగా పిల్లలకు సంబంధించిన సంతోషకరమైన వార్తల అవకాశాలు తలెత్తవచ్చు. సంవత్సరం పొడవునా మీ 7వ ఇంట్లో రాహువు ఉండటంతో వృత్తిపరమైన మరియు వ్యక్తిగత రంగాలలో వివేకం మంచిది. ఈ సంవత్సరం మీరు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని కనుగొంటారు. మీరు కలిగి ఉన్న ఆధ్యాత్మిక బలం ఇది మీ బాహ్య దృక్పథంతో మీ అంతర్గత స్వభావాన్ని సమలేఖనం చేయడంలో మీకు సహాయం చేస్తుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో స్థిరమైన మరియు గణనీయమైన వృద్ధి ఉంటుంది. స్థిరమైన జీవితం కోసం మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది, మరియు జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ కూడా ముగింపుకు రావచ్చు. ఈ స్థిరత్వం మీ జీవితంలో శ్రేయస్సు మరియు సంతృప్తిని తెస్తుంది. ఏడాది పొడవునా మీ జీవితం యొక్క చెల్లాచెదురుగా ఉన్న ముక్కలను ఒకచోట చేర్చడం మీ లక్ష్యం. మీరు రాబోయే సంవత్సరంలో మీ వ్యక్తిత్వం యొక్క దాచిన అంశాలను కూడా కనుగొంటారు. ఈ లక్షణాలు మిమ్మల్ని ఇతరుల నుండి వేరు చేస్తాయి మరియు మీకు కీర్తిని తెస్తాయి. సంవత్సరంలో మీ కోసం చాలా విషయాలు ఉన్నాయి, మరియు మీరు వాటిలో దేనిని కోల్పోకూడదు. కన్యారాశి వ్యక్తులకు ప్రేమ విషయానికి వస్తే
సంవత్సరం ప్రారంభం మితమైన ఫలితాలను ఇస్తుంది. మీ భావోద్వేగాలను నైపుణ్యంగా నిర్వహించడం మీకు చాలా కీలకం, ఎందుకంటే మీ ప్రియమైన వారిని పరిగణనలోకి తీసుకోకుండా మాట్లాడటం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సూర్యుడు మరియు అంగారకుడు వంటి గ్రహాల యొక్క ఖగోళ ప్రభావాలు సంవత్సరం ప్రారంభంలో 4వ ఇంట్లో కార్యరూపం దాలుస్తాయి. ఇది మీ శృంగార జీవితంలో తదనంతరం అలలమయ్యే కొన్ని కుటుంబ ఉద్రిక్తతలను సంభావ్యంగా పరిచయం చేస్తుంది. సంవత్సరం ప్రారంభ దశలో 3వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల స్నేహితులతో సామరస్యపూర్వకమైన సంబంధాలను సులభతరం చేస్తుంది మరియు మీరు ఎవరితోనైనా ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. శని అనుకూలంగా ఉండటం మరియు సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారక గ్రహాల కలయిక ప్రభావంతో వృత్తిపరమైన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ ఏ విధమైన గాసిప్లో పాల్గొనకుండా దూరంగా ఉండండి. వ్యాపారంలో రాహువు యొక్క మార్గదర్శకత్వం మిమ్మల్ని విజయం వైపు నడిపించగలదు. సత్వర మార్గాలు మరియు హఠాత్తు నిర్ణయాల ఆకర్షణకు దూరంగా ఉండండి. మీరు మీ చదువుల పట్ల దృఢమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తూ గణనీయమైన కృషిని ప్రదర్శిస్తున్నందున సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం కూడా అందుబాటులో ఉంటుంది. కుటుంబ జీవితం ప్రారంభ దశలో కొంత దుర్బలత్వాన్ని ప్రదర్శించవచ్చు. మీ తల్లి క్షేమం సంభావ్యంగా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. మీరు మీ తోబుట్టువుల పట్ల ఆప్యాయతతో కూడిన వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. వైవాహిక విషయాలలో రాహువు మరియు కేతువుల ఉనికి సంక్లిష్టతలను తీవ్రతరం చేస్తుంది. 6వ మరియు 8వ ఇళ్లపై ప్రభావం ఉన్నందున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మరియు వారితో సానుకూల సంబంధాన్ని పెంచుకోవడం మంచిది. మీ ద్రవ్య వ్యవహారాలలో సానుకూల పరిణామాలను వాగ్దానం చేసే గ్రహ ప్రభావాల సౌజన్యంతో అనుకూలమైన ఆర్థిక ఫలితాలు హోరిజోన్లో ఉన్నాయి. ఆర్థిక పురోభివృద్ధికి మార్గం సుగమం చేయడానికి అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా వివేకాన్ని పాటించండి. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. స్వల్ప పర్యవేక్షణ కూడా ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయినప్పటికీ స్వీయ క్రమశిక్షణను అభ్యసించడం ద్వారా ఈ సవాళ్లను నివారించవచ్చు. కన్యరాశి ఫలాలు ప్రకారం శని మీ 7వ ఇంటిని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే శని మీ జన్మ చార్ట్ యొక్క 6వ ఇంటిలో ఉంటుంది మరియు 8వ ఇల్లు, 12వ ఇల్లు మరియు 3వ ఇంటిపై దృష్టి పెడుతుంది. మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడవచ్చు, కాబట్టి మీరు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ జీవితంలో క్రమశిక్షణతో ఉండాలి మరియు ఉదయం నుండి రాత్రి వరకు సరైన దినచర్యను అనుసరించాలి. కన్యరాశి ఫలాలు 2024 ప్రకారం శని మీ కెరీర్లో మీకు గొప్ప విజయాన్ని అందజేస్తుంది మరియు మీరు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లేలా చేయవచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి మీరు కృషి చేయాలి. బృహస్పతి మొదటి అర్ధభాగం వరకు అంటే మే 1 వరకు 8వ ఇంటిలో మరియు 2వ భాగంలో 9వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మతపరమైన ఆచారాలు మరియు దాతృత్వాలలో మీ ఆసక్తిని పెంచుతుంది. బృహస్పతి ఉనికి మిమ్మల్ని తీర్థయాత్రలకు వెళ్లేలా చేస్తుంది మరియు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు బిడ్డ పుట్టాలని ఆశించవచ్చు లేదా మీ బిడ్డ గురించి శుభవార్త వింటారు. రాహువు మరియు కేతువు వరుసగా మీ 7వ మరియు మొదటి ఇంట్లో ఉండటం వలన మీ వ్యక్తిగత జీవితం మరియు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దానికి అనుగుణంగా మీరు నివారణలు చేయాలి. కన్యారాశి ప్రేమ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం వార్షిక ప్రేమ సలహా. మీ భావాలు స్వచ్ఛమైనవి మరియు ఉద్దేశాలు పవిత్రమైనవి అయితే తప్పులేదు, కాబట్టి వారిని సంప్రదించకుండా మిమ్మల్ని ఆపేది ఏమీ ఉండదు. జంటలుగా ఉన్నవారి కోసం వార్షిక ప్రేమ సలహా. మీరు ఇప్పటికే ఒకరితో ఒకరు జీవితకాల విలువైన జ్ఞాపకాన్ని గడిపారు. మీ జీవితంలో వారి ఉనికిని జరుపుకోవడానికి ఇప్పుడు పెద్ద సంజ్ఞ చేయడానికి సమయం ఆసన్నమైంది.
సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ఇద్దరి జాతకం చూసుకుంటే ఈ సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు సంబంధించి సగటుగా ఉంటుంది. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మరియు మీ ప్రియమైన వారికి అసంతృప్తి కలిగించే ఏదైనా చెప్పకుండా మీరు దూరంగా ఉండాలి. ఏడాది పొడవునా మీ రాశిలో కేతువు ఉండటం మిమ్మల్ని అంతర్ముఖునిగా చేస్తుంది. దీని కారణంగా మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మీరు వారి నుండి ఏదో దాస్తున్నారని వారు భావించే అవకాశం ఉంది మరియు ఈ సమస్య మీ ప్రేమ జీవితాన్ని సమస్యాత్మక పరిస్థితుల్లోకి తీసుకురావచ్చు. మీ ఆలోచనలను వారి ముందు స్వేచ్ఛగా ప్రదర్శించండి మరియు మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మీరు మీ ఉపచేతన ఆలోచనలపై చాలా శ్రద్ధ వహించాలి, ఎందుకంటే అవి మీ అవకాశాలను అంచనా వేయడానికి మీకు సహాయపడతాయి. వారు ఏమి చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి మీరు ముందుగా మీ కోసం హాజరు కావాలి. మీరు సంవత్సరాలుగా క్రమశిక్షణ మరియు అంకితభావంతో మీ కలలను శ్రద్ధగా అనుసరిస్తున్నారు, కానీ ఈ సంవత్సరం మీ భావాలకు కూడా హాజరు కావడం ముఖ్యం. మీరు మీ హాని కలిగించే భావోద్వేగాలను ఎంత ఎక్కువగా తిరస్కరించారో గత అనుభవాల నుండి మీరు నేర్చుకున్నట్లుగా అవి అంతగా పరధ్యానంగా మారతాయి. ఇది మీ దృక్కోణాన్ని మార్చడానికి మరియు మీ భావాలను నిస్సందేహంగా విలువైనదిగా మార్చడానికి సమయం. మీరు ఎవరినైనా ఇష్టపడితే మీ భావాలను ఒప్పుకోవడానికి వెనుకాడకండి మరియు మీరు మీ ప్రియమైన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేయండి. నిజమైన భావోద్వేగాలు మిమ్మల్ని మీరు వ్యక్తపరచడంలో సహాయపడతాయి, అయితే ముందుగా మీరు మీ భావాలను గౌరవించాలి. గుర్తుంచుకోండి, వాటిని అణచివేయడం ప్రతి ఒక్కరికి ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. ఫిబ్రవరి మరియు మార్చి నెలలు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటాయి మరియు మీ ప్రియమైన వారితో శృంగారానికి పూర్తి అవకాశాలు లభిస్తాయి. మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతూనే మీ ప్రేమ తీవ్రతను పెంచుకుంటారు. సంవత్సరం రెండవ భాగంలో మీరు మీ ప్రియమైన వారితో ప్రేమ వివాహం చేసుకోవడానికి ముందుకు వెళతారు మరియు దానిని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. సంవత్సరం మధ్యలో ప్రేమ సంబంధాలకు సగటు ఉంటుంది, కానీ సంవత్సరం చివరి త్రైమాసికం మీ ప్రేమ జీవితానికి కొత్త దిశలను సుగమం చేస్తుంది. కన్యా రాశి ఆరోగ్య జాతకం 2024 ప్రకారం గ్రహాల గమనం మరియు సంచారాలు మీ ఆరోగ్యానికి అనుకూలంగా లేనందున మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా అజాగ్రత్తగా ఉంటే, సరిగ్గా చికిత్స చేయకపోతే మీకు గణనీయంగా హాని కలిగించే గాయాలకు దారితీయవచ్చు. మీరు ఈ సంవత్సరం చాలా శక్తిని కలిగి ఉంటారు మరియు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దానిని ఉపయోగించడం ముఖ్యం. చురుకైన నడకకు వెళ్లడం, ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి యోగా సాధన చేయడం, సరైన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవడం మంచి ఆరోగ్యానికి అవసరం. మీరు బాగా టోన్ ఫిజిక్ కావాలనుకుంటే శిక్షణ పొందిన నిపుణులతో వర్కౌట్ చేయడం చాలా ముఖ్యం. మీ మనస్సుకు ప్రయోజనం కలిగించే కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి మధ్య సంవత్సరం గొప్ప సమయం. అందువల్ల మీరు ఆరోగ్యకరమైన మనస్సును నిర్వహించడానికి మరియు ఆరోగ్యకరమైన అభ్యాసాలలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. మీ రాశిలో 7వ ఇంటిలో రాహువు మరియు కేతువు ఉండటం వలన మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీ జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లో శని ఉండటం వలన మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, అయితే ఇది మధ్యలో ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కాబట్టి మీరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగించాలి మరియు ఆరోగ్య సమస్యలకు దారితీసే ఏ పొరపాటు చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో బృహస్పతి ఉనికిని, అదే ఇంట్లో శని యొక్క అంశం కారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు సృష్టించడం లేదు. కుజుడు మీ జన్మ చార్టులోని 7వ ఇంటిలో రాహువు ఇప్పటికే ఉన్నందున మీకు రహస్య సమస్యలను ఇస్తుంది. అదనంగా కాళ్లలో నొప్పి, కళ్ళలో మంట లేదా కళ్ళలో వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉదర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అయితే సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ ఏడాది పొడవునా ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. కన్యారాశి కెరీర్ మరియు వృత్తి జాతకం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎంచుకున్న రంగంలో అథ్లెట్గా లేదా రీసెర్చ్ స్కాలర్గా ప్రకాశించే అనేక అవకాశాలను తెస్తుంది. మీ కృషి మరియు అంకితభావానికి ప్రతిఫలం లభిస్తుంది మరియు మీరు మీ పరిశోధన కోసం రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శనలు లేదా గుర్తింపును కూడా సాధించవచ్చు. ప్రత్యేకించి ఇది సాంకేతికతకు సంబంధించినది. అయితే మీ వ్యక్తిత్వం కూడా మీ ప్రజాదరణ మరియు విజయానికి దోహదపడుతుంది కాబట్టి వినయంగా మరియు దయతో ఉండాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సంతులనాన్ని నిర్వహించడానికి జాగ్రత్త వహించండి మరియు మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును కూడా జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు. శని సంవత్సరం మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు మరియు సంవత్సరం ప్రారంభంలో 10వ ఇంటిపై సూర్యుడు మరియు కుజుడు ప్రభావం మీ కెరీర్లో అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు చాలా కష్టపడి సాధన చేస్తారు. మీ ఉద్యోగం శాశ్వతంగా ఉంటుంది మరియు శనిదేవుని ఆశీర్వాదం కారణంగా మీరు మీ ఉద్యోగంలో పురోగతి పదంలో ముందుకు సాగుతారు. మీరు కృషికి ప్రాధాన్యత ఇస్తారు మరియు మీ ఉద్యోగం పట్ల పూర్తి దృష్టి మరియు శ్రద్ధను ఇస్తారు. ఇది మీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తుంది. సంవత్సరం మొదటి సగం అద్భుతంగా ఉంటుంది మరియు మీ నైపుణ్యాలు మరియు ప్రతిభను ప్రదర్శించడానికి మీకు తగినంత అవకాశాలు లభిస్తాయి. అయితే మార్చి మరియు ఏప్రిల్ మధ్య మీ 6వ ఇంట్లో కుజుడు శనితో కలిసి సంచరిస్తున్నప్పుడు మీరు మీ ఉద్యోగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఏదైనా కుట్ర నుండి మిమ్మల్ని మీరు నిరోధించుకోవాలి. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేయడానికి ప్రయత్నించవచ్చు. ఏప్రిల్ నుండి మే వరకు ఉన్న కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ పనిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు. కానీ జూన్లో మీరు మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. మీ భావాలను పూర్తిగా ఎవరితోనూ పంచుకోకండి మరియు మీ భావాలలో కొన్నింటిని దాచవద్దు. మీ రహస్యాలు దాగి ఉండాలి, లేకపోతే ఎవరైనా వాటిని అనవసరంగా ఉపయోగించుకుంటారు. మీ ఉద్యోగ మార్పు కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. మీరు బదిలీ చేయదగిన ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ కాలంలో మీ బదిలీ జరగవచ్చు. ఆగస్టు తర్వాత సమయం మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనిని మంచి మార్గంలో పూర్తి చేయవచ్చు మరియు మీరు మీ కెరీర్లో అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. పాయింట్: మీ ఉద్యోగంలో మీ అధికారం స్థిరపడుతుంది మరియు మీరు కొంత పెద్ద పదవిని మరియు పనిభారాన్ని అందుకుంటారు. ప్రయాణ జాతకం. ఈ సంవత్సరం మీకు వృత్తిపరమైన మరియు విశ్రాంతి ప్రయాణాలకు అవకాశాలను తెస్తుంది. మీరు కొన్ని వర్క్ ట్రిప్లను ప్లాన్ చేసి ఉండవచ్చు, కానీ పర్వతాలు లేదా నదుల వంటి సహజ నేపథ్యానికి విశ్రాంతిని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీ మనస్సు, శరీరం మరియు ఆత్మను రీఛార్జ్ చేయడానికి మరియు రిఫ్రెష్ చేయడానికి ఈ అవకాశంతో మీరు చేసిన కృషి మరియు త్యాగాలకు ప్రతిఫలం లభిస్తుంది. మీరు పని కోసం విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది మరపురాని అనుభవాన్ని అందిస్తుంది మరియు మీ గురించి మరియు మీ భాగస్వామి గురించి మరింత తెలుసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సంవత్సరం. కన్యారాశి వ్యాపార జాతకం. ఈ సంవత్సరం మీ వ్యాపారంలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ వ్యాపారంలో మార్పులు తీసుకురావడానికి మిమ్మల్ని విప్లవాత్మక ఆలోచనాపరులుగా మారుస్తుంది. మీరు వివిధ కోణాల్లో ఆలోచిస్తారు. ఇది మీ వ్యాపారంలో కొత్త విప్లవాన్ని తెస్తుంది. కానీ చాలా సార్లు మీరు మీ వ్యాపార భాగస్వామిని మరియు ఇతర సన్నిహిత వ్యక్తులను విస్మరిస్తారు మరియు ఇది వారికి హాని కలిగించవచ్చు. దీని కారణంగా మీ వ్యాపారం ప్రభావితమవుతుంది. మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఈ పరిస్థితిని నివారించడానికి
గట్టిగా ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీరు పెద్ద వర్కింగ్ క్యాపిటల్ను పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇది మీ వ్యాపారంలో డబ్బును పెంచుతుంది మరియు మీరు మీ వ్యాపార వృద్ధికి కొత్త ఏదైనా చేయగలుగుతారు మరియు కొత్త ప్రణాళికను అమలు చేయగలరు. ఏప్రిల్ మరియు మే నెలలు హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి. మీరు ఒత్తిడికి గురవుతారు కాబట్టి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆగస్టు నుండి నవంబర్ వరకు ఉన్న కాలం మీ వ్యాపారానికి విజయవంతమవుతుంది. మీరు కొంతమంది ప్రత్యేక వ్యాపార వ్యక్తులను కూడా కలుస్తారు మరియు అది మీ వ్యాపారంలో ముఖ్యమైన మార్పులను తెస్తుంది మరియు ఆ తర్వాత విజయానికి పరిస్థితులు సృష్టించబడతాయి. కన్యా రాశి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం డబ్బు మరియు లాభాల పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. గ్రహాల స్థానాలు సంవత్సరం మొదటి అర్ధభాగం మీకు తక్కువ అనుకూలంగా ఉంటుంది. కేతువు మీ రాశిలో ఉన్నాడు మరియు బృహస్పతి మీ జన్మ చార్ట్ యొక్క 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీకు తక్కువ అనుకూలమైన ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. ఫలితంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు మీరు సరిగ్గా ఆలోచించి అర్థం చేసుకోవాలి, లేకుంటే మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెద్ద పెట్టుబడి పెట్టకుండా ఆపాలని సూచిస్తోంది. మీరు వ్యాపారవేత్త అయితే సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ వ్యాపారం యొక్క పెద్ద వర్కింగ్ క్యాపిటల్ అవసరాలలో కూడా మీరు పెట్టుబడి పెట్టకూడదు. అయితే సంవత్సరం రెండవ సగం పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. మే 1, 2024న మీ జన్మ చార్ట్లోని 9వ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. మీరు ఒకే ఆలోచనతో ముందుకు సాగుతారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లో శని యొక్క ఉనికి మీకు ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నా మీరు తెలివిగా మరియు బలంగా పని చేస్తారు మరియు అది మంచి ఫలితాలను మరియు మంచి ఆర్థిక లాభం ఇస్తుంది. ఆగస్ట్ మరియు నవంబర్ నెలల్లో మీరు ప్రభుత్వ రంగం నుండి ధనలాభం పొందవచ్చు. కన్యా రాశి విద్య జాతకం. ఈ సంవత్సరం ప్రారంభం కన్యా రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ చదువుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు మరియు కష్టపడి పని చేస్తారు. మీ దృష్టి మీ చదువులపై ఉంటుంది. మీరు మంచి దృష్టిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు మీ విద్యపై వదిలివేసిన సమయాన్ని వెచ్చిస్తారు మరియు ఫలితంగా మీరు చాలా విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఉన్న కాలం మీ 5వ ఇంట్లో అంగారకుడు మరియు శుక్ర గ్రహాల ప్రభావం కారణంగా కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ మనస్సును వ్యతిరేక దిశలో మార్చగలదు. కాబట్టి మీరు మీ చదువుల నుండి దృష్టి మరల్చకుండా అప్రమత్తంగా మరియు జాగ్రత్త వహించాలి. ఏప్రిల్ తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మీరు అద్భుతమైన పనితీరును కనబరుస్తారు మరియు మంచి మార్కులు కూడా అందుకుంటారు. దీని తర్వాత కాలం బాగానే ఉంటుంది. శని భగవానుడు మీ జన్మ చార్ట్లోని 6వ ఇంట్లో ఏడాది పొడవునా ఉంటాడు. ఫలితంగా మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. మీరు ఏదైనా పోటీ పరీక్షలలో పాల్గొనబోతున్నట్లయితే కష్టపడి పనిచేయండి. మీ కృషికి విజయం లభిస్తుంది మరియు మీరు ప్రత్యేక పోటీ పరీక్షలో ప్రత్యేక స్థానానికి ఎంపిక చేయబడతారు. ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులకు సంవత్సరం మొదటి సగం బలహీనంగా ఉంటుంది, కానీ ద్వితీయార్థం తులనాత్మకంగా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మంచి విజయాన్ని పొందుతారు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఏప్రిల్ మరియు ఆగస్టు నెలలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి పిల్లల జాతకం. ఈ సంవత్సరం మీ బిడ్డ చదువుల కోసం విదేశీ గడ్డపై వెళ్లే అవకాశం ఉంటుంది. అదనంగా మీరు మీ పిల్లలను బోర్డింగ్ స్కూల్, సైనిక్ స్కూల్ లేదా నవోదయ విద్యాలయంలో చేర్పించాలనుకుంటే అలా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించడం ద్వారా, ఈ పాఠశాలల్లో ప్రవేశం పొందడం ద్వారా మీ పిల్లలు ఇంటి నుండి చాలా దూరం వెళ్ళవచ్చు. మీరు బిడ్డను కనాలనుకుంటే మీరు కొంచెం వేచి ఉండవలసి ఉంటుంది.
బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నప్పుడు మరియు అది మీ జన్మ చార్ట్లోని 5వ ఇంటిని చూపుతుంది. అప్పుడు అది బిడ్డను గర్భం ధరించడానికి సహాయపడుతుంది మరియు మీరు 3వ మరియు 4వ త్రైమాసికంలో బిడ్డను కంటారు. ఈ కాలంలో మీ బిడ్డ పెళ్లి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్ళవచ్చు. కన్యా రాశి కుటుంబ జాతకం. ఈ 2024 సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. మీ జన్మ చార్ట్ యొక్క 4వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ద్వేషం పెరుగుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, తగాదాలు పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ప్రారంభ నెలల్లో మీరు మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో 8వ ఇంటిలో 4వ ఇంటికి అధిపతి ఉండటం కుటుంబంలో ఒత్తిడి సంకేతాలను ఇస్తుంది మరియు తల్లి ఆరోగ్యం తగ్గుతుంది. కాబట్టి మీరు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆగస్టు మరియు ఏప్రిల్ నెలల్లో కుటుంబ కలహాలను ఎదుర్కోవచ్చు. దీని తరువాత కాలం తులనాత్మకంగా అనుకూలంగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం ఏర్పడుతుంది. మీ పట్ల మీ తోబుట్టువుల వైఖరి సంవత్సరం ప్రారంభం నుండి ప్రేమతో నిండి ఉంటుంది. మార్చి నుండి ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తరువాత వారితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కన్యా రాశి వివాహ జాతకం. వివాహిత కన్యా రాశి స్థానికులకు సంవత్సరం మొదటి అర్ధభాగం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. 4వ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు ఉండటం, 6వ ఇంట్లో శని, 8వ ఇంట్లో బృహస్పతి మరియు 7వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వైవాహిక జీవితం ఒత్తిడితో కూడుకున్నదని సూచిస్తుంది. రాహువు 7వ ఇంట్లో ఉంటారు మరియు సంవత్సరం మొత్తం మీ జన్మ చార్ట్ యొక్క మొదటి ఇంటిపై కేతువు ప్రభావం మీ వైవాహిక జీవితాన్ని నిర్వహించడం మీకు సవాలుగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య సమస్యలను పెంచే అనేక సందర్భాలు ఈ సంవత్సరం సంభవిస్తాయి. అయితే ఈ సమస్యలను నివారించడానికి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. సంవత్సరం 2వ భాగంలో బృహస్పతి మీ 9వ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ మొదటి ఇంటిని చూస్తాడు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో పునరావృతమయ్యే సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎందుకంటే మీరు మంచి మరియు తప్పులను సులభంగా వేరు చేస్తారు. మీరు మార్చి నుండి జూన్ వరకు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండాలి మరియు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏవైనా వివాదాలు పెరగకుండా చూసుకోవాలి. అది విడాకులకు దారితీయవచ్చు మరియు మీరు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. దీని తరువాత సానుకూల మార్పులు క్రమంగా సంభవిస్తాయి మరియు మీ వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. జూలై మరియు ఆగస్ట్ మరియు నవంబర్లలో మీ ఇద్దరి మధ్య ప్రేమ కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. అది మీ ఇద్దరిని ఒకరికొకరు దగ్గర చేస్తుంది. మీరిద్దరూ శృంగారభరితంగా ఉంటారు మరియు సంబంధంలో సమస్యలను తొలగించడానికి మీరు నిజమైన ప్రయత్నాలు చేస్తారు. ఇది మీ సంబంధాన్ని దృఢంగా మరియు పరిణతి చెందేలా చేస్తుంది. కన్యా రాశి ఆస్తి మరియు వాహన జాతకం. కన్యా రాశి వారికి ఈ 2024 ప్రకారం ఆస్తి సంబంధిత విషయాలకు సంవత్సరంలో మొదటి నెల ఉత్తమంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. ప్రభుత్వ రంగాల నుండి లాభాల కోసం యోగాలు కూడా సృష్టించబడతాయి. ఈసారి ఛాన్స్ మిస్ అయితే మరికొంతకాలం ఆగాల్సిందే. ఆగస్టు, సెప్టెంబర్ మరియు నవంబర్ నెలల్లో సంవత్సరం మధ్యలో మీరు ఆస్తి కొనుగోలులో విజయం సాధించవచ్చు. మిగిలిన సమయాల్లో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి అనుకూలం కాదు. దయచేసి మార్చి నుండి మే వరకు ఆస్తిని కొనుగోలు చేయడం మానుకోండి, ఎందుకంటే అందులో ఏవైనా చట్టపరమైన అడ్డంకులు ఏర్పడవచ్చు. మీరు వాహనం కొనుగోలులో ఓపికగా ఉండాలి. ఫిబ్రవరి నెల అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు వాహనం కొనుగోలులో విజయం సాధిస్తారు. దీని తరువాత మీరు మే మరియు జూన్ నెలల మధ్య వాహనాన్ని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు మరియు ఆ తర్వాత సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు కాలం తగినది.
మార్చి మరియు జూన్ నెలల మధ్య పొరపాటున కూడా ఏ వాహనాన్ని కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే ఆ వాహనం ప్రమాదానికి గురయ్యే లేదా ఏదైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి జ్యోతిష్య పరిహారాలు. బుధవారం సాయంత్రం ఏదైనా దేవాలయంలో నల్ల నువ్వులను దానం చేయండి. శనివారం సాయంత్రం యూకలిప్టస్ పీపాల్ చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతిరోజు గణేష్ అథర్వశీర్షను పఠించండి మరియు ప్రతిరోజు గణపతికి దుర్వాంకుర్ బెర్ముడా గడ్డి సమర్పించండి. గోధుమ రంగు ఆవుకు గురువారం పసుపుతో చపాతీని తినిపించండి. వార్షిక కాస్మిక్ చిట్కా. కలలపై మీకు నమ్మకం ఉంటే అవి నిజమవుతాయి మరియు లక్ష్యాలతో కలలు కనేవారు అదే మీ కవచం. 2024 సంవత్సరంలో మిగతా రాశిఫలాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి మా వీడియోస్ తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ సపోర్ట్ అందించండి.